ఈ బస్ అంటే మనం దాన్ని ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంటాం. సో ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంటే ఏం చేస్తాం దీంట్లోని, నార్మల్గా బ్రాంకోస్కోపీలో ఒక పర్టికులర్ ఒక కెమెరా సిస్టమ్ ఉండే ఒక పైప్ లాంటి దాన్ని మనం శ్వాస వెళ్ళే మార్గాల లోపలికి వెళ్తాం. అంటే దీన్ని ట్రక్యా లేదా దాని కిందకు వెళ్తే బ్రాంకై, ఇట్లా శ్వాస వెళ్ళే మార్గాల గుండా వెళ్తాం. సో దీంట్లో మనకి ఏమిటంటే ఓన్లీ ఆ శ్వాస వెళ్ళే మార్గాల వరకు మాత్రమే కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన టార్గెట్ ఏరియా, మనం తీయవలసిన శాంపిల్ ఏదైతే ఉందో అది శ్వాస వెళ్ళే మార్గాలకి బయట ఉండొచ్చు. అప్పుడు మరి మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, ఈ శ్వాస వెళ్ళే మార్గాల్లో ఏదైతే కెమెరా ఉందో దీనికి ఒక అల్ట్రాసౌండ్ యూనిట్ ఉంటుంది. ఈ అల్ట్రాసౌండ్ యూనిట్ ద్వారా బయట ఎక్కడ ఉంటుందో దాన్ని మనం ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి శాంపిల్ తీయడానికి పనికొస్తుంది ఈ బస్ అనమాట. లాస్ట్ ఒక 10 నుంచి 15 ఏళ్ల మధ్యలో మనకి చాలా రివల్యూషన్ అని చెప్పుకోవచ్చు ఈ బస్ ద్వారా. ఎందుకంటే ఇంతకుముందు చాలా కండిషన్స్కి సర్జరీ వరకు వెళ్లాల్సి వచ్చేది. అంటే ఇవి థొరాసిక్ సర్జరీస్ అన్నీ కూడా కొంచెం రిస్క్తో కూడుకున్నవి, కొంచెం ఎక్కువ సమయం కూడా పడతాయి అనమాట. అట్లాంటిది చాలా వరకు సర్జరీస్ కానీ మెయిన్గా డయాగ్నోస్టిక్ పర్పస్ కోసం అవసరమైన, అంటే చిన్న డయాగ్నోసిస్ కోసం చేయవలసిన పెద్ద సర్జరీస్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో ఎట్లాంటి కోత లేకుండా జస్ట్ ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి లోపల నుంచి మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ జాగా నుంచి శాంపిల్ తీసి ఈ శాంపిల్ని మనం అనలైజ్ చేస్తాం. సో చాలా వరకు ఎటువంటి కోత లేకుండా మనం ఈ ప్రొసీజర్ని చాలా సేఫ్గా చేసుకొని రావచ్చు అనమాట. ఇది కూడా మన సింపుల్ డే కేర్లో చేసేసుకొని వచ్చండి. యాక్చువల్లీ సర్జరీ అట్లాంటి అంత పెద్ద ఎక్కువ రోజులు అడ్మిషన్స్ అలాంటివి ఏమీ లేకుండా. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.